హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీడిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికీ ఉపయోగపడే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి 31/1/2019 సెషన్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని ఒకసారి రివిజన్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం దీనికి సంబంధించినది? ప్రశ్న మరొకసారి చూద్దాం. అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం దీనికి సంబంధించినది? సరైన సమాధానం వచ్చేసి యజుర్వేదం. ఆప్షన్ 1 యజుర్వేదం రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, భారతీయ మహిళా సంఘం స్థాపించిన వారు ఎవరు? భారతీయ మహిళా సంఘం స్థాపించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అనీ బెసెంట్. ఆప్షన్ 3 అనీ బెసెంట్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గురుగ్రహం రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 గురుగ్రహం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, భారతదేశంలో వరి ధాన్యమును అధికంగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఏవి? భారతదేశంలో వరి ధాన్యమును అధికంగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం ఏది? క్రింది వాటిలో లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వారణాసి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వారణాసి రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరుపబడిన సంవత్సరం ఏది? క్రింది సంవత్సరాలలో పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడిన సంవత్సరం ఏది? ఆప్షన్ 3 1930 అండి, 1930 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య ఎంత? రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 అండి, 12 మంది. రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య ఎంతండి? 12. తర్వాత ప్రశ్న, 2019 సంవత్సరపు 45వ G7 శిఖరాగ్ర సమావేశంనకు ఆతిథ్యమిచ్చు దేశం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఇటలీ. ఆప్షన్ 2 ఇటలీ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, న్యూటన్ మొదటి గమన నియమం ఇలా కూడా పిలువబడుతుంది. న్యూటన్ గమన నియమం ఇలా కూడా పిలువబడుతుంది. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జడత్వ నియమం. ఆప్షన్ 4 జడత్వ నియమం రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, వీడియో టేపును కనుగొన్నవారు ఎవరు? క్రింది వారిలో వీడియో టేపును కనుగొన్నవారు ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చార్లెస్ గిన్స్బర్గ్. ఆప్షన్ 3 చార్లెస్ గిన్స్బర్గ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, న్యూట్రాన్లను కలిగి ఉండని ఏకైక మూలకం ఏది? క్రింది వాటిలో న్యూట్రాన్లను కలిగి ఉండని ఏకైక మూలకం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 హైడ్రోజన్. ఆప్షన్ 1 హైడ్రోజన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? క్రింది వారిలో జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ గ్రెగర్ జాన్ మెండల్. ఆప్షన్ 1 గ్రెగర్ జాన్ మెండల్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, WLAN విస్తరణ రూపం ఏది? క్రింది వాటిలో WLAN విస్తరణ రూపం ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండి. ఆప్షన్ 3 వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న,
ప్రస్తుత భారత కేంద్ర కేబినెట్ నందలి జౌలి అంటే టెక్స్టైల్స్ శాఖ మంత్రులు ఎవరు? ప్రస్తుత భారత కేంద్ర కేబినెట్ నందలి జౌలి అంటే టెక్స్టైల్స్ శాఖ మంత్రులు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్మృతి జుబిన్ ఇరానీ. ఆప్షన్ 2 స్మృతి జుబిన్ ఇరానీ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకును రోజు ఏది? క్రింది రోజులలో జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకును రోజు ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆగస్ట్ 7th. ఆప్షన్ 3 ఆగస్ట్ 7th రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఈ మహిళా క్రీడాకారిణి 2017 ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సెరెనా విలియమ్స్. ఆప్షన్ 3 సెరెనా విలియమ్స్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, తుది పోటీలో ఆతిథ్య జట్టు అయిన గోవాను 1-0 తేడాతో ఓడించి 32వసారి గెలుపొంది రికార్డు సృష్టించి బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకున్నది. ఆప్షన్ 1 సంతోష్ ట్రోఫీ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంతోష్ ట్రోఫీ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, కాళిదాస్ యొక్క మాళవికాగ్ని మిత్రంలోని నాయకుడు ఎవరు? కాళిదాస్ యొక్క మాళవికాగ్ని మిత్రంలోని నాయకుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అగ్నిమిత్ర రాజు. ఆప్షన్ 2 అగ్నిమిత్ర రాజు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది? ప్రపంచంలోనే లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఇండోనేషియా. ఆప్షన్ 4 ఇండోనేషియా రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం ఏది? ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఐస్లాండ్. ఆప్షన్ 2 ఐస్లాండ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిలను ఇలా పిలిచేవారు. వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిలను ఇలా పిలిచేవారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 దుహిత. ఆప్షన్ 2 దుహిత రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది? 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మహాత్మా గాంధీ పుట్టినరోజున. ఆప్షన్ 1 మహాత్మా గాంధీ పుట్టినరోజున రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, వీటిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ IATE ఎడ్యుకేటర్స్ యొక్క లక్ష్యం ఏది? క్రింది వాటిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ IATE ఎడ్యుకేటర్స్ యొక్క లక్ష్యం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉపాధ్యాయ విద్య మరియు సంబంధిత విషయాలపై వర్క్షాపులు, సెమినార్లు, కాన్ఫరెన్స్లను నిర్వహించుట. ఉపాధ్యాయ విద్య మరియు సంబంధిత విషయాలపై వర్క్షాపులు, సెమినార్లు, కాన్ఫరెన్స్లను నిర్వహించడం అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో NCERT రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రింది వాటిలో NCERT రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 RIE భోపాల్ అండి. ఆప్షన్ 1 RIE భోపాల్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, RMSA కింద పాఠశాలలకు అందించిన వాటిలో ఒక ముఖ్యమైన భౌతిక సౌకర్యం ఏది? క్రింది వాటిలో RMSA క్రింద పాఠశాలలకు అందించిన వాటిలో ఒక ముఖ్యమైన భౌతిక సౌకర్యం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కళలు మరియు చేతి పనుల గది, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ రూమ్ అండి.
ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, కొన్ని నిర్దిష్ట గమ్యాలను సర్టైన్ ఎండ్స్ సాధించుటకు ఉపయోగపడే విలువ ఏది? క్రింది వాటిలో కొన్ని నిర్దిష్ట గమ్యాలను సాధించుటకు ఉపయోగపడే విలువ ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సాధనోపయోగ విలువ. ఆప్షన్ 2 సాధనోపయోగ విలువ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగే సందర్భంలో ఆ సమాచారాన్ని ఇంత కాల వ్యవధిలో అందచేయాలి? ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగే సందర్భంలో ఆ సమాచారాన్ని ఇంత కాల వ్యవధిలో అందజేయాలి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 48 గంటలండి. ఆప్షన్ 2 48 అవర్స్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి? ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 1 కిలోమీటర్ దూరంలో. ఆప్షన్ 1 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. తర్వాత ప్రశ్న, భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో పౌర శాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలం ఏది? భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలం ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 వలస రాజ్య కాలం. తర్వాత ప్రశ్న, 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికలను పూర్తి చేయుటకు సిఫార్సు చేసిన మొత్తం రోజులు ఎంత? 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పాఠ్య ప్రణాళికలను పూర్తి చేయుటకు సిఫార్సు చేసిన మొత్తం రోజులు ఎన్ని? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 200 రోజులు. ఆప్షన్ 2 200 రోజులు రైట్ ఆన్సర్ అండి. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.